నమస్కారం. ఎస్వి న్యూస్ కి స్వాగతం. ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేశారో, ఎవరైతే అడుగుల్లో అడుగు చేసుకొని తిరిగారో అందరికీ కూడా రాదు, కొంతమందికే వస్తుంది పదవులు. అది కూడా ఆ పదవుల్లో కొంతమందికి వచ్చిన పదవుల్లో ఒక వ్యక్తిగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి విజయనాథ్ రెడ్డి గారికి అదేవిధంగా డిఎస్ గారికి మొట్టమొదటి ఏ సభ పెట్టినా దానికి అధ్యక్షగా వహించాల్సిందిగా సర్పంచ్కి హక్కు ఉంది. కానీ ఇక్కడ దిశ సభ్యం కాబట్టి నేనే ఎస్పీ గారిని అధ్యక్ష వహించమన్నాను. ఆ విధంగా మన సర్పంచ్ గారు అయినటువంటి దిలీప్ కుమార్ గారికి, ఎండిఓ గారికి, శివప్రకాష్ గారికి, ముఖ్యంగా సర్పంచులు మీరందరూ ఇక్కడ మహిళా సర్పంచులు ఉన్నారు, పురుషులకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు. మీది బాధ్యత. సర్పంచులు అంటే మీరే ప్రథమ పౌరుల పంచాయతీకి. మీకు ద్వేషము, పగ, ఈర్ష ఉండకూడదు. అందుకే ప్రతి సర్పంచ్ కూడా నేనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. దయించి ఎందుకు చెప్తున్నానంటే మనతో పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళే, మన బంధువులే, మన అభిమానులే. అందరూ కూడా ఒకే పార్టీకి సంబంధించిన కూడా పోటీ చేసి ఉండొచ్చు, లేదా అన్ని పార్టీకి సంబంధించిన పోటీ వేసి ఉండొచ్చు. గెలిచిన వారు మీరందరూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసడానికి గాను సర్పంచులకు, ఎందుకంటే మీకు బాధ్యత ఉంది. మా వాలంటీర్లు కూడా చెప్పినాము, మీ సర్పంచులతో కలిసి బాగా పనిచేసుకోండి అని వాలంటీర్లు కూడా చెప్పి దిశ పోలీస్ స్టేషన్లో ఫ్రీ FF10 ల్యాబ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2019 పోలిస్తే 2020లో మహిళలతో జరిగిన నేరాలు 44% వరకు తగ్గడం జరిగింది. మహిళా నేరంలో మీకు అందరికీ తెలుసు, ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతకుముందు మహిళలపై జరిగిన నేరాల విషయంలో గతంలో ఇన్వెస్టిగేషన్ అని మీకు తెలిసిన సబ్జెక్ట్. ఇది 3 నుండి 4 నెలల సమయం పట్టేది. అయితే 2019లో 3 రోజుల్లో పూర్తి చేసి 2020లో 86 రోజులు ఉండగా 2020 నాటికి కేవలం 41 రోజులనే ఇన్వెస్టిగేషన్ చేసి ఏర్పాటు చేసే కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని రావడం జరిగింది. ఈ దిశ ప్రకారం 1640 కేసులకు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జ్షీట్లు వేయడం జరిగింది. అదేవిధంగా 1531 సైబర్ బెదిరింపుల విషయంలోనూ 2017 లైంగిక వేధింపు కేసులలో ఛార్జ్షీట్లు వేసిన ఘనత మన రాష్ట్రం దక్కింది. దిశ ప్రకారం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలా చేసి వాటిలో 60 దాఖలా చేశారు. వాటిలో 60 రేపు కేసులు, 90 రేపు మరియు పోస్కో కేసులు. గౌరవనీయులైన రాష్ట్ర శ్రీ నారాయణ గారికి, చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ చంద్రకుమార్ గారికి, నెల్లూరు రీజన్ ఆర్టీసీ చైర్మన్ విద్యాంత్ రెడ్డి గారికి, చిత్తూరు డిఎస్పీ గారికి, వేదికపై ఉన్న సర్పంచ్ గారికి, అధికారులు, పోలీస్ యంత్రాంగం, ఇక్కడ వచ్చినటువంటి మహిళలు అందరికీ కూడా నాకు నమస్కారం. ఈరోజు నాకు ముందు డిఎస్పీ గారు ఇక్కడ ప్రసంగించారు. డిఎస్పీ గారు చాలా క్లుప్తంగా ఈ యొక్క దిశ చట్టం, అదేవిధంగా ఈ దిశ యాప్ ఏ ఒక్క కారణం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చాలా క్లుప్తంగా మీకు తెలియజేశారు. మన దేశంలో ఎప్పుడు కూడా వచ్చేసి మహిళల్ని గౌరవిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే మనకు మన ఆంధ్రాలో కానీ, పక్కన తమిళనాడులో కానీ, అదేవిధంగా కర్ణాటక ఈ ప్రాంతంలో అన్ని కూడా చూస్తే అందరికీ ఇంటి దేవత, గ్రామ దేవత అని కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ దేవతలన్నీ కూడా వచ్చేసి మహిళలే ఉంటుంది. వాళ్ళని పూజ చేస్తాము, వాళ్ళందరినీ కూడా మనము ప్రార్థిస్తాము. ఎప్పుడు కూడా వచ్చేసి మన దేశంలో మహిళలకని ఎప్పుడు పెద్దపీట ఇచ్చారు దేశానికి. కానీ దురదృష్టవశాత్తు మనకి కొన్ని సంఘటనలు మనకు ఎప్పుడు కూడా వచ్చేసి సమాజంలో మార్పు వచ్చేటప్పుడు, ఎక్కువ చదువు వచ్చేటప్పుడు, టెక్నాలజీ అంటే మారేటప్పుడు
మన మంచి కోసం మారాలి, కానీ కొంతమంది దాన్ని దుర్వినియోగం చేసి దాన్ని వేరే రకంగా ప్రవేశిస్తున్నారు. ఇవన్నింటిలో నుంచి కూడా మహిళల్ని ఎట్లా రక్షించాలి, ఖచ్చితంగా వాళ్ళకి ఎట్లా గౌరవించాలనే ఒక ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మన ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ యొక్క దిశ చట్టాన్ని తీసుకురావడం, కేవలం ఆ చట్టాన్ని వచ్చేసి ఏదో కోర్టుల్లో కేసు పెట్టి అప్పటి వరకు కాకుండా ఎంత త్వరగా మహిళల్ని ఒక సంఘటన జరిగే ముందే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ దిశ యాప్ని కూడా రూపొందించారు. ఎవరైనా మహిళలు వచ్చేసి ఒక స్మార్ట్ ఫోన్ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాయణస్వామి గారికి, ఇప్పుడు మన ముందు వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోయిన కలెక్టర్ గారికి, మరియు నెల్లూరు రీజనల్ ఆర్టీసీ చైర్మన్ విజయానంద రెడ్డి గారికి, సర్పంచెస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ అఫీషియల్స్, మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యలో మన ప్రభుత్వం చేపట్టిన ఉమెన్ సేఫ్టీ మెషర్స్ దాని మీద మీకు ఒకసారి నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఉమెన్ సేఫ్టీ అనేది ఎందుకు అంటే, మన సమాజంలో ఆల్మోస్ట్ 50% పాపులేషన్ చూస్తే మహిళలే ఉన్నారు. ఇప్పుడు మహిళలు ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్స్ అంతా కూడా చూసేటప్పుడు కొద్దిగా స్పెసిఫిక్ గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చేది వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు మన సమాజంలో. మెయిన్ గా ఈ సేఫ్టీ సంబంధించి ఎప్పుడు కూడా వాళ్ళ మైండ్ వచ్చేసి ఒక రకంగా భయం ఉంటుంది, అప్లికేషన్ ఉంటుంది. ఎప్పుడు వచ్చేసి మహిళలు భయం లేకుండా సమాజంలో ఫ్రీగా తిరుగుతారో అప్పుడే వచ్చేసి ఒక దేశం అనేది వచ్చేసి అభివృద్ధి పొందుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసేటప్పుడు ఉమెన్ సేఫ్టీ అనేది వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క ప్రభుత్వానికి, అందరికీ కూడా వచ్చేసి చాలా చాలా ఒక ముఖ్య అంశమైన ఒక విషయం అనేది మన అందరికీ కూడా తెలుసు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి చాలా వరకు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో ఇంపార్టెంట్ మనం చూసేటప్పుడు ఈ దిశ ఇనిషియేటివ్ అనేది, దిశ ఇనిషియేటివ్ లో భాగంగా దిశ బిల్ అనేది వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది ఇంకా దిశ చట్టంగా రూపొందించలేదు. ఆయన కూడా దిశలో ఉన్న ఒక స్ప్లిట్టింగ్ వచ్చేసి ముందు తీసుకువెళ్ళడానికి కోసం చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో ప్రతి జిల్లాలో కూడా చూసేటప్పుడు ఒక దిశ మహిళా పోలీస్ స్టేషన్ అనేది కూడా పెట్టడం జరిగింది. దిశ మహిళా పోలీస్ స్టేషన్ లో SHO ర్యాంక్ లో DSP పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా చూసేటప్పుడు DSP స్థాయి ఆఫీసులు వచ్చేసి మహిళలకు సంబంధించిన కేసెస్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. దిశ మహిళా పోలీస్ స్టేషన్ అనేది రావడం జరిగింది. తర్వాత మహిళా పోలీస్ మన రాష్ట్రంలో మాత్రం చూసేటప్పుడు ఆల్మోస్ట్ అబౌట్ 15,000 మంది మహిళా పోలీసులు కూడా ఎన్రోల్మెంట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రభుత్వ సేవలంతా కూడా పబ్లిక్ కి డోర్ టు డోర్ తీసుకెళ్తారు. మెయిన్ గా చూసేటప్పుడు మహిళలు, ఆడపిల్లలు, తర్వాత పిల్లలు సంబంధించిన సంరక్షణ కోసం వచ్చేసి ప్రభుత్వ సేవలంతా కూడా వాటి 11/9/2021 ఈ సంవత్సరం 2వ మెగా లోక్ అదాలత్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం. జూలైలో 10/7/2021 ఫస్ట్ లోక్ అదాలత్ జరపడం జరిగింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ, ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి, అదేవిధంగా ఏపీ ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ 2వ మెగా లోక్ అదాలత్ సెప్టెంబర్ 2 సాటర్డేన జరుపుతున్నాం. దీనికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే జస్ట్ ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ గురించి చెప్పాలని నేను మిమ్మల్ని పిలిపించాను. మాకున్న ఉత్తర్వులు కూడా ఏంటంటే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ ప్రోగ్రాం గురించి విస్తృతంగా ప్రచారం జరిపించాలని మాకు ఉత్తర్వులు ఇచ్చున్నారు. అందువల్ల నేను ఈరోజు మీకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. లోక్ అదాలత్ అంటే పార్టీలను దీర్ఘకాలం కోర్టుకు పిలిపించి కక్షలు కార్పణ్యాలతోటి
అదేవిధంగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వ్యయ ప్రయాసాలకు లోబడి మానసిక వేదన వీటన్నిటికీ లోబడి వాళ్ళ యొక్క లిటిగేషన్ని పర్సూ చేసుకోకుండా ఒక సామరస్యక పూరిత వాతావరణంలో వాళ్ళని పిలిపించేసి ఉభయులని వారి యొక్క కేసు ఏంటో తెలుసుకొని దాంట్లో రాజీ పడటానికి ఏమైనా అంశాలు ఉంటే ఆ అంశాల ఆధారంగా రాజీ చేయటమే ఈ లోక్ అదాలత్ యొక్క ఉద్దేశము. మేము 11/7/2021 ఫస్ట్ లోక్ అదాలత్ కండక్ట్ చేసాం, మెగా లోక్ అదాలత్. మామూలుగా ఎవ్రీడే లోక్ అదాలత్ జరుగుతుంది అది దట్ ఈస్ ఎ సింపుల్ థింగ్. బట్ మెగా లోక్ అదాలత్ అంటే ఏంటంటే ఒక బల్కీ మ్యాటర్, ఒక యుద్ధ ప్రాతిపదిక మీద చాలా కేసెస్ పరిష్కారం చేయడానికి పెట్టుకునే ప్రోగ్రామే ఇది. ఆ ప్రోగ్రాంలో మేము మొత్తం టోటల్గా 1728 కేసెస్ కోర్టు ఫైల్స్లో ఉన్న కేసెస్ని పరిష్కరించడం జరిగింది. 1728 కేసెస్ని మేము పరిష్కరించడం జరిగింది. ఆ కేసెస్ని మామూలుగా కోర్టులకు వచ్చేసి మామూలుగా ఎవిడెన్స్ రికార్డ్ చేసి అవన్నీ పరిష్కరించుకోవాలంటే చిత్తూరు జిల్లాలో ఆల్మోస్ట్ 55 ఆఫీసర్స్ ఉన్నారు. వాటిలో కొన్ని కోర్ట్స్ వేకెంట్ ఉన్నాయి. మామూలుగా రెగ్యులర్ ప్రొసీజర్లో వాటిని పరిష్కరించాలంటే మినిమం 2 to 3 months టైం పడుతుంది. సో ఒక లోక్ అదాలత్ ద్వారా ఆ రోజు మేము అన్ని కేసులు పరిష్కరించడం జరిగింది. వాటిల్లో ఎక్కువ సంఖ్యలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కేసెస్ ఎంఏసిటీ కేసెస్ అండి. అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లో చనిపోయిన వారు కానీ లేకపోతే అదేవిధంగా దెబ్బలు తగిన కాంపెన్సేషన్ కోసం ఉంటారు. ఆ కేసెస్ని మొత్తం మేము తారాస్థాయిలో ఈసారి మోర్ దెన్ 100 కేసెస్ పరిష్కరించాం. వాటిల్లో సెటిల్మెంట్ అమౌంట్ ఎంతంటే 6,87,41,000. ఆ 100 కేసెస్లో మేము పరిహారంగా ఇచ్చిన కాంపెన్సేషను. అదేవిధంగా టోటల్గా 1721 కేసెస్ని తగ్గించాం పెండెన్సీ నుంచి. దాంట్లో మొత్తం టోటల్గా సెటిల్మెంట్ ఎంతంటే 15,47,00,000 వరకు పరిహారాన్ని ఇప్పించాం ఈ కక్షిదారులకి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ ప్రిపరేటరీ స్టేట్మెంట్ గురించి నేను చెప్పాలంటే మొత్తం టోటల్గా మేము అదేవిధంగా సివిల్ కేసెస్, రాజీ పడదగ్గ నేరాలు, అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్, రెవెన్యూ రికవరీ కేసెస్, ల్యాండ్ ఎక్విజిషన్ మ్యాటర్స్, అదేవిధంగా ఈ డైవోర్స్ అండ్ మెయింటెనెన్స్ కేసెస్, రెవెన్యూ కేసెస్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిస్ప్యూట్స్ కన్జ్యూమర్కి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే బిల్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్లో దే కెన్ అప్రోచ్ ద లోక్ అదాలత్. ఆల్రెడీ పర్మనెంట్ లోక్ అదాలత్కి పవర్ ఉంది యూటిలిటీ సర్వీసెస్ డిస్ప్యూట్ చేయడానికి. ఎక్కువ కేసెస్ ఉంటే ఆ రోజు స్పెషల్ బెంచ్ కాన్వెన్స్ చేసేసి ఈ కన్జ్యూమర్స్కి, అదేవిధంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ ఇలాంటి అంటే యూటిలిటీ సర్వీసెస్కి సంబంధించి బిల్స్ రూపేనా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అవి కూడా మేము ఈసారి ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే మొత్తం అదేవిధంగా సివిల్ రైట్స్, ఇంజెక్షన్ సూట్స్ వీటన్నిటికీ మొత్తం అంటే ప్రాపర్టీ రిలేటింగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీ, స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు కూడా పరిష్కరించుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనికోసం ఏంటంటే మొత్తం టోటల్గా చిత్తూరు కాకుండా మొత్తం 13 మండల్ హెడ్ క్వార్టర్స్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము టోటల్గా మొత్తం పోలీసులు, ఆల్ స్టేక్ హోల్డర్స్ని ఇన్వాల్వ్ చేసాం. పోలీసులు, అడ్వకేట్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, బ్యాంక్స్, అదేవిధంగా లిటిగెంట్ పబ్లిక్ మొత్తం అందరికీ నోటీసులు ఇస్తున్నాం. కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేసాం ఇప్పటివరకే. డిజిటల్ మోడ్ ద్వారా మేము నోటీసులు పంపిస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్ మోడ్గా కూడా దగ్గర నోటీసులు పంపిస్తున్నాం పోస్ట్ ద్వారా. కానీ సమ్ టైమ్స్లో ఏంటంటే నోటీసులు పార్టీలకి చేరటం లేదు. రీకన్సిలియేషన్ కూడా అరేంజ్ చేసాం. 11/9/2021 లోక్ అదాలత్ అంటే జస్ట్ ఆల్మోస్ట్ 2 weeks నుంచే మేము రీకన్సిలియేషన్ సిట్టింగ్స్ ఏర్పరుస్తున్నాం. అంటే పార్టీలు నోటీస్ తీసుకుని మా దగ్గరకు వస్తే మేము కేసు పరిశీలించి దీంట్లో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఏదైనా అంశాలు ఉంటే ఒక మీడియేటర్కి రెఫర్ చేసేసి చర్చలు, ఒక విధంగా చెప్పాలంటే కాంప్రమైజ్ అనేది ఓవర్ నైట్ కాదు, ఆ రోజుకి ఆ రోజు వస్తే కాంప్రమైజ్ కాదు. కాబట్టి ఏంటంటే ఒక ప్రాసెస్ జరగాలి, ఇద్దరిని పిలిపించాలి, మాట్లాడాలి. సో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. దానికోసం బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేసాం. డిఈ హౌసింగ్ చిత్తూరు కాన్స్టిట్యున్సీకి సార్, ఈరోజు నిన్నటి రోజున మన చిత్తూరు రివిజన్ అందరికీ మీకు అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఎన్నిక్రమాన్ని ఇది మొత్తం దిగ్విజయంగా మన కార్యక్రమం మొదలయ్యేదానికి హౌసింగ్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అయ్యే టైం చెప్తున్నాం సార్. అదేవిధంగా సుడా చైర్మన్ గారికి, మన డిప్యూటీ మేయర్ గారికి, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారికి ఇవిని డైలీ చేస్తూ మనకి
ప్రతి ఒక్కరితోన వార్డ్ అమ్యూనిటీ సెక్రటరీలతోన మన కార్పొరేటర్లతోన కొన్ని దానికి సమస్యలు ఉండేవన్నీ కూడా నిన్న మన ఎమ్మెల్యే గారు టోటల్ మినిస్టర్ గారికి జేసీలు ఇద్దరు అటెండ్ అయ్యారు. ఆ రెవెన్యూ ఇష్యూలు అన్ని కూడా సార్ మొత్తము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయింది. అవన్నీ సాల్వ్ చేస్తామని చెప్పారు సార్. 44 ఇండ్లు మన అర్బన్కి మంజూరైనాయి సార్. దాంట్లో 4767 ఇండ్లు పెడతాం సార్. 8 లేఅవుట్లు తీసుకున్నాము. మనకు అనుపల్లి లేఅవుట్ అయితే యాక్చువల్ గా మన అర్బన్ లో హౌసెస్ ఇచ్చేదానికి కూడా పరిస్థితులు లేకపోతే వాళ్ళ కలెక్టర్ తో డే అండ్ నైట్ మాట్లాడి 96 ఎకరాలతో అనుపల్లి విలేజ్ లో 96 ఎకరాల్లో 3000 ఫ్లాట్లు సుమారుగా వచ్చేదానికి మొత్తం పట్టాలు ఇచ్చినారు సార్. ఇంకా 1600 ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది. అక్కడ లెవెలింగ్ కి అమౌంట్స్ 1600 కూడా మనకు 15 రోజుల లోపల ఇస్తామని చెప్పారు. యాక్చువల్ గా ప్రస్తుతానికి అక్కడైతే 18 వార్డులకు మటుకు కొద్ది ఇచ్చారు. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే రకరకాల ఇన్హిబిషన్స్ తో, అంటే రకరకాల అపోహలతో ఇది కాదు పోదు ఇది చేయలేము అంటే నిరాశ నిస్పృహతో కొద్దిమంది, ఇక జనరల్ గా మనకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తిని మర్చిపోయేసి మిగిలిన వాటిని కాకుండా ఉండే వాటిని మాత్రమే తలుచుకుంటూ ఈ కార్యక్రమానికి సగం మెంటల్ గా దాన్ని ఫెయిల్యూర్ చేస్తున్నటువంటి వాళ్ళకి సరైన విధంగా మనం మోటివేషన్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏది కానీ ఫ్లోలో మనకు ఉన్నటువంటి ఒక వాటర్ని తీసుకుంటే ఒకదానికి తోడైనప్పుడు ఫ్లో స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా అది ముందుకు సాగుతుంది. ఎక్కడికక్కడ దాన్ని డీసెంట్రలైజ్ చేస్తే ఎక్కడికక్కడ ఇంకిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా హౌసింగ్ కార్యక్రమాలకు ఇది ఎక్కువ జరుగుతుంది. 4 ఇండ్లు వస్తున్నాయంటే 4 యాడ్ అవుతాయి. ఆ 4 బదులుగా ఒకటే కట్టాడంటే ఆ ఒక్కడుగానే మిగిలిపోతాడు. ఆ సూత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకునేసి ఈ అనుమానము అపోహలు ఉన్నటువంటి వారిని క్లియర్ చేసి మనం కొన్నిండ్లు మనం కట్టించగలిగినామంటే ఆ కొన్నిండ్లు ఇంకొన్నింటికి, ఆ ఇంకొన్ని ఇవన్నీ కలిసి ఇంకొన్నింటికి మోటివేషన్ అవుతుంది. కాబట్టి ఉన్న సాధక బాధకాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేసి మనకు గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనతో ఉన్నారు, మనకు అన్ని రకాలుగా బాసటగా ఉన్నారు. మోటివేషన్ తో మొదలుకొని మీరు బాగా గమనించుంటారు. ఈ యొక్క ఏది పెన్షన్స్ నుంచి మొదలుకొని మనకు వ్యాక్సినేషన్ నుంచి మొదలుకొని కరోనా నుంచి మొదలుకొని మనం అన్ని రకాలుగా మనం వారి సహాయ సహకారాలు తీసుకుంటూ మన యొక్క శక్తిని వారికి అందిస్తూ మనం సక్సెస్ అయ్యాము. మీరు కూడా గమనించుంటారు. వ్యాక్సినేషన్ లో మనకి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఈరోజు మనము ఎప్పుడు కూడా మనం చిత్తూరు వెనకబడకుండా మనం అన్నింటిలోనే ఎప్పుడు 5,000 ఇస్తే 5,500 10% ఎక్కువ చేసిన సందర్భాలే మనం చూస్తున్నాం. కాబట్టి అదే స్ఫూర్తితో మనం తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయగలము, చేస్తాము. దానికి తగిన విధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సరళీకృత విధానాలతో మనం ముందుకు వస్తుంది. ప్రభుత్వ అధికారులందరూ కూడా మీకు తగిన విధంగా కోఆపరేట్ చేయడానికి ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా సమయానికి స్పందిస్తున్నటువంటి మనకు ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, మనకు హౌసింగ్ డిఈ కానీ, మేము కానీ, మనకు సూపర్వైజరీ ఆఫీసర్స్ కానీ అందరూ ఉన్నారు. కాబట్టి ఇట్లా మన శక్తియుక్తులన్నింటినీ ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని సరైన విధంగా మనం చేసుకుంటే ఇది అసాధ్యమైనది ఏం కాదు. కాకపోతే ఫస్ట్ లో బాలారిష్టాలు కొంచెం ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తేనే మనం తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇండ్లు 20 ఇండ్లు కూడా కట్టేదానికి ముందుకు రాలేదు అనుకున్నటువంటి అనుపల్లిలో ఈరోజు 100 ఇండ్లు దాటుతున్నాం. మనము తప్పనిసరిగా ఉన్న ఏదైనా చిన్న బాటిల్ నెక్స్ ఏమైనా ఉన్నాయంటే వాటిని క్లియర్ చేస్తూ ముందుకెళ్తాం. ఆ విషయంలో మనకు గౌరవ ఎమ్మెల్యే గారు అన్ని రకాలుగా కూడా ఇప్పటికే మేము ఇంచుమించు ఈ హౌసింగ్ మీదనే 10 మీటింగ్ల పైన, అంటే ఇది ప్రాసెస్ అయినప్పటి నుంచి కాదు, ఈ జస్ట్ గ్రౌండింగ్ అయినప్పటి నుంచి 10 సందర్భాల్లో 10 మీటింగ్ల విషయంలో మనకు ఎంతో కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారితో మాట్లాడారు, జేసీ గారితో మాట్లాడారు, మనకు ఒక మీటింగ్ పెట్టారు, మాకు ఎన్నోసార్లు మీటింగ్ పెట్టారు. కాబట్టి ఈ రకమైనటువంటి పర్సుయేషన్ తో, ఈ రకమైనటువంటి ఇప్పుడు 40 కిలోమీటర్లకు అవతల మాత్రమే ఇసుక ఉండేవాళ్ళకు, మించిన వాళ్ళకి మాత్రమే ఇచ్చే పరిస్థితుల్లో 30 కిలోమీటర్ల కూడా ఇప్పించే మార్గం చూడండి అని చెప్పేసి జేసీ గారికి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా మనం పర్సూ చేసుకుంటూ పోతే ప్రభుత్వం కూడా తమ సరళీకృత విధానాల ద్వారా మనకు అందరికీ సహాయం చేసే విధంగా వస్తుందనే నమ్మకం మాకుంది. కాబట్టి ఏ రకంగానైనా దీన్ని సక్సెస్ చేస్తాం అనే ఒక నమ్మకంతో దీన్ని ముందుకెళ్ళి మన ప్రజాప్రతినిధులందరి సహాయ సహకారాలతో దీన్ని సాకారం చేస్తే ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అది ఒకవేళ డబ్బులు ఉన్నోళ్ళు ఒకటికి మించి ఇల్లు కట్టుకోవచ్చు, కానీ డబ్బులు లేని వాళ్ళకు ఇదే వాళ్ళ జీవితాశయంగా ఉన్నటువంటి సందర్భంలో మనం తప్పనిసరిగా వాళ్ళకి అందరికీ ఇల్లు కట్టించడం ద్వారా సంతృప్తి, మన ఉద్యోగానికి తీసుకున్న జీతానికి
సార్థకత ప్లస్ కొందరి జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళం అవుతాం. దీనికి కంకణం కట్టుకున్నటువంటి మన ప్రభుత్వానికి కానీ మన రాజకీయ నాయకత్వానికి కానీ సంపూర్ణ సహకారాలు అందిస్తాము. మీ అందరి తరఫున నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మీ అందరి తరఫున నేను వాగ్దానం చేస్తూ దీన్ని సక్సెస్ చేయడానికి వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తున్నాను. కాబట్టి ఈ విషయంగా మా 100% సపోర్టు, మా 100% డెడికేషన్ ఉంటుంది సార్. మీ సహాయ సహకారాలతో మేము ఎంతవరకైనా సాధిస్తామని చెప్పేసి మన గౌరవ మేయర్ గారికి, గౌరవ మన ఎమ్మెల్యే గారికి నేను వాగ్దానం చేస్తూ మీరు మరింత మార్గదర్శకం వహించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్రతిష్టాత్మకమైన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పేదలందరికీ ఇళ్ల కార్యక్రమం చాలా ముఖ్యంగా తీసుకున్నారు. పేదలందరికీ ఇళ్లు కట్టించాలనే ముఖ్య ఉద్దేశంతో జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఎలా తీసుకున్నారో అదేవిధంగా పేదలందరికీ ఇల్లు ఈ కార్యక్రమం కూడా చాలా శ్రద్ధ వహిస్తున్నారు. దీంట్లో ఇప్పుడు కార్పొరేటర్లు కూడా ఎంతమంది వచ్చారో ఒక సగం మంది కూడా రానట్లుగా ఉంది. మా దేశంలో ఎంతమంది వచ్చారో ఒక్కసారి చేతులు ఎత్తే అది కూడా మనకు తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏం చేయాలి. కార్పొరేట్లు అయ్యేంత వరకు అందరూ నాకు నీకు అనేసి అన్నారు. కార్పొరేట్లు అయిన తర్వాత మీటింగ్లు కూడా కొంచెం అప్పుడే రాకుండా పోతున్నారు. దాదాపు 10-12 మంది వచ్చిన్నారు. ఓకే, ఒక 15 మంది వచ్చారు. దయచేసి ఇది మీద రాని కార్పొరేటర్లకు కూడా మీరు ఫ్రెండ్స్ గా చెప్పండి. ఇది బాధ్యత ప్రజా ప్రతినిధుల పైన. మన ప్రియతమ ముఖ్యమంత్రి గాని, మన మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు గాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గాని బాధ్యత తీసుకోమని కూడా ఎమ్మెల్యేలే, కార్పొరేటర్లు, ఇటు మండలం పరిధిలో సర్పంచులు బాధ్యులు అనేసి కూడా చెప్పడం జరిగింది. ఏ డివిజన్ లో డివిజన్ వైజ్ ముఖ్యంగా అడ్మిన్ సెక్రటరీలు, అమ్యూనిటీ సెక్రటరీస్, ఈ వాలంటీర్ల సహకారంతో ఒక్కొక్కటి ఏ డివిజన్ లో ఇప్పుడు మనకు కార్పొరేషన్ లో దాదాపు 744 హౌసెస్ శాంక్షన్ అయింది. ఇది కాక టిక్కో 3200 ఇండ్లు, 250 ఇండ్లు శాంక్షన్ అయింది. దాంట్లో 6358 ఇండ్లు రిజిస్టర్ చేయబడింది. ఇంకా 1286 ఇండ్లు రిజిస్టర్ కూడా కాలా. అవి రిజిస్టర్ చేసుకోవాలా. దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు అని కూడా ఫైనలైజ్, రేపు ఎల్లుండి శనివారం సాయంకాలం లోపల లిస్ట్ కూడా ఫైనలైజ్ చేయాలా. ముఖ్యంగా కూడా దీనికి ప్రముఖ పాత్ర అమ్యూనిటీ సెక్రటరీస్. వాళ్ళే కదా సిమెంట్, స్టీలు, సిమెంట్ కానీ అన్ని కానీ ఇష్యూ చేసేది. ఇసుక కానీ సిమెంట్ కానీ దానికి బిల్డింగ్ కూడా వాళ్ళే, బిల్ రైజింగ్ కూడా వాళ్ళే. మీకు ఏఈ గారు, హౌసింగ్ ఏఈ, హౌసింగ్ డిఈ గారు ఉంటారు. వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. అమ్యూనిటీ సెక్రటరీస్, అదేవిధంగా అడ్మిన్ సెక్రటరీస్ కూడా బాధ్యత తీసుకొని ప్రతి డివిజన్ లో ఆ యొక్క కార్పొరేటర్ కూడా ఇన్వాల్వ్ చేసి కార్పొరేటర్ తో రేపు కానీ ఎల్లుండి కానీ మీటింగ్ పెట్టుకొని శనివారం లోపల చేయాల్సిన బాధ్యత కూడా అడ్మిన్ సెక్రటరీలది అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి కార్పొరేటర్ కూడా ఇప్పుడే ఫోన్లు చేసి వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లా అందరికీ తెలుస్తుంది. వాళ్ళతో మాట్లాడి టైం ఫిక్స్ చేసుకోండి. మిగతా రాని కార్పొరేటర్లు కూడా మీరు ఫోన్లు చేసి మాట్లాడుకొని ఈ విధంగా మన డివిజన్ లో ఇన్ని ఇల్లు వచ్చాయి, ఇంతమందితో ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరూ ఇల్లు. ఎస్వీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.